అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే కార్యక్రమంలో మన దేశ స్వాతంత్ర సమరానికి పోరాటం చేసిన వీరవనితల గురించి తెలుసుకుంటున్నాం. వారిలో ఒకరు శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో ఆంధ్ర మహిళలు పాల్గొన్నారు. వారిలో శ్రీమతి డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ ప్రముఖులు. శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ముఖ్ అంటే తెలియని వారు బహు అరుదేమో. అలాగే ఈమె స్థాపించిన ఆంధ్ర మహిళా సభ పేరు తెలియని వారు ఆంధ్రదేశంలో ఉండరేమో. శ్రీమతి దుర్గాబాయ్ ఈ సంస్థ స్థాపించిన వ్యక్తిగానే కాక ఒక దేశభక్తురాలిగా, స్వాతంత్ర సమర యోధురాలిగా, సంఘ సంస్కర్తగా, సంఘ సేవకురాలిగా, రచయిత్రిగా, వక్తగా, బహుముఖ ప్రజ్ఞావంతురాలిగా గుర్తింపు పొందిన వ్యక్తి. నేటి మహిళలకు ఈమె గొప్ప స్ఫూర్తినిచ్చే ఆదర్శ మహిళ. ఈమె దుర్గాబాయ్ దేశ్ముఖ్ స్వాతంత్ర సమర యోధురాలు. దుర్గాబాయి అమ్మ 1909 సంవత్సరం జూలై 15న పవిత్ర గోదావరి తీర ప్రాంతమైన రాజమహేంద్రవరంలో శ్రీ రామారావు, శ్రీమతి కృష్ణవేణమ్మలకు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందాన అతి పిన్న వయస్సులోనే ఈమెలో గొప్ప నాయకత్వపు లక్షణాలు, సహాయ సేవా తత్పరతలు బహిర్గతమయ్యాయి. 13 ఏళ్ల పసిప్రాయంలోని ఈమె కాకినాడలో బాలికా హిందీ పాఠశాల పేరిట ఒక పాఠశాలను నిర్వహించింది. 30-40 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు విద్యార్థులుగా ఈ స్కూలులో ఉండేవారంట. మునుముందు భవిష్యత్తులో ఈ బాలిక దేశంలోని గొప్ప విద్యా సంస్థ, స్త్రీ సాంఘిక సంక్షేమ సంస్థ, ఆంధ్ర మహిళా సభ స్థాపనకు కారణభూతురాలవుతుందని బహుశా ఎవరు ఊహించి ఉండరేమో. ఈనాడు ఆంధ్ర మహిళా సభ సేవా కేంద్రాలు మద్రాసులోను, హైదరాబాదులోను, ఆంధ్రప్రదేశ్లో 12 జిల్లాలోను ఎందరో మహిళలకు ఆశాదీపాలై విజ్ఞానపు వెలుగులు ప్రసరింపజేస్తున్నాయి. ఈమె సంస్థ స్థాపించడం ద్వారా శ్రీ వయోజన విద్యకు బాట వేసిందని చెప్పొచ్చు. దాదాపుగా 27 భవనాలను ఈమె ఒక్క హైదరాబాదు నగరంలోనే ప్రారంభించింది. వీటిలో ఆంధ్ర మహిళా సభ, నర్సుల హాస్పిటల్, ప్రసూతి ఆసుపత్రి, శిశు విహారు, కుటుంబ నియంత్రణ కేంద్రము, గాంధీ శతాబ్ది భవన్, మహిళా విద్యాలయము, ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల, సమగ్ర విద్యా కళాశాల, గాంధీ సెంటినరీ హాలు, సాహిత్య నిలయం, మహిళా తపాలా కార్యాలయం, గ్లాక్సో భవన్, సిడి దేశ్ముఖ్ కార్డియో వాస్క్యులర్ సేవా కేంద్రం, కరోనరీ కేర్ యూనిట్ మొదలైనవి ఉన్నాయి. అతి పిన్న వయసులోనే గాంధీజీ ప్రభావం దుర్గాబాయి మీద పడింది. బాలికగా ఉన్నప్పుడే జాతీయ ఉద్యమం కోసం ఆమె తన బంగారు గాజులను ఇచ్చివేసింది. అంతేకాదు, మిల్మేడ్ దుస్తులను నడివీధిలో తగలబెట్టింది. ఆంగ్లం బోధిస్తున్న పాఠశాలకు వెళ్ళడానికి నిరాకరించింది. అప్పటి నుండి ఆమె తన జీవితమంతా ఖద్దరు, చేనేత వస్త్రాలనే ధరించింది. ఎన్నో సందర్భాలలో గాంధీ గారు ఆంధ్రదేశం వచ్చినప్పుడు బహిరంగ సభలలో ఆయన హిందీ ప్రసంగాలను దుర్గాబాయి తెలుగులోనికి అనువదించే ఆమె బాపూజీకి ప్రియ శిష్యురాలు. 1930లో దుర్గాబాయి మద్రాసులో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. ఆ సందర్భంగా 3 సార్లు అరెస్ట్ అయి జైలుకి వెళ్లారు. అప్పుడు జరిగిన లాఠీచార్జీలు తీవ్రంగా గాయపడ్డారు. రక్తం కారుతున్నా లెక్క చేయక ఉప్పును పట్టుకున్న ధైర్యశాలి లార్డ్ కానింగ్ అనే బ్రిటిష్ అధికారి ఈమెను ఆడసింహంగా, లేడీ ఆఫ్ ద లయన్గా అభివర్ణించారు. పలువురు గొప్ప కాంగ్రెస్ నాయకులు సైతం మొదటి తరగతి జైళ్లను కోరుకునేవారు. కానీ దుర్గాబాయి మాత్రం సి క్లాస్ జైల్లోనే తన జైలు జీవితము గడిపింది. సంఘ సంస్థగా కూడా ఈమె ఎన్నో విజయాలను సాధించి ఎనలేని సేవ చేసినారు. కందుకూరి వీరేశలింగ పంతులు, మహర్షి వెంకటరత్నం నాయుడు గారి ఉద్బోధనలతో ఆమె సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి, స్త్రీలలో చైతన్యం కలుగజేయడానికి ఎంతో కృషి చేశారు. ఆమె కేవలం మాటలలోనే కాక ఆచరణలో సైతం దురాచారాలను రూపమవడానికి ప్రయత్నించారు. బాల్య వివాహాలను, వితంతువుల ఎడల చూపబడుతున్న నిరాదరణను వ్యతిరేకించేవారు. దురదృష్టవశాత్తు దుర్గాబాయి కూడా బాల్య వివాహ దురాచార బాధితురాలు. 8 ఏళ్ల చిరుప్రాయంలోనే ఈమెకు వివాహం జరిగింది. తండ్రి తన విషయంలో కేవలం ఒకే ఒక పొరపాటు చేశారని ఆమె తన ఆత్మకథలో పేర్కొన్నారు. అదేమంటే తనకు చిన్నతనంలోనే వివాహం చేయటమే అని ఆమె బాధతో రాసుకుంది. తన తండ్రి స్వర్గస్థుడైనప్పుడు బంధువులు
తన తల్లికి జుట్టు తీయడానికి ఉపక్రమించగా వారిని వారించింది. గాంధీ గారి పిలుపు మేరకు దుర్గాబాయి చిన్నతనంలోని ఆంగ్ల పాఠశాలకు పోవడం మానుకున్నారు. అంతేకాదు, స్త్రీ ఆర్థికంగా స్వతంత్రాలుగా ఉన్నప్పుడే ఆమెకు మనుగడ సాధ్యమవుతుందని ఆమె అంటారు. తనకు 24 సంవత్సరాల వయసులో 1933లో తిరిగి ఆంగ్ల విద్యాభ్యాసం ప్రారంభించారు. 1934 సంవత్సరం బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ప్రైవేటుగా మెట్రిక్ పాస్ అయ్యారు. హిందీ వక్తృత్వ పోటీలో మొదటి స్థానం పొంది స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. 1937 సంవత్సరంలో బిఏ ఆనర్స్ మొదటి శ్రేణిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణురాలయ్యారు. వెంటనే మద్రాసు లా కాలేజీలో చేరి 1941లో లా డిగ్రీ పొందారు. దుర్గాబాయి అమ్మ ఒక ఉత్తమ క్రిమినల్ న్యాయవాదిగా స్థిరపడుతున్న సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి ఆమోదం కోరుతూ ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. భారత రాజ్యాంగాన్ని తయారు చేయడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర ఆమె వహించారు. ముఖ్యంగా హిందూ కోడ్ బిల్ తయారు చేయడంలో ఈమె పాత్ర శ్లాఘనీయం. 1951లో దుర్గాబాయి ప్రణాళికా సంఘం సభ్యురాలయ్యారు. 1953లో ద సెంట్రల్ వెల్ఫేర్ బోర్డు స్థాపనకు కారణభూతురాలయ్యారు. ఆమె ఈ బోర్డుకు అధ్యక్ష పదవిని చేపట్టి 10 సంవత్సరాల పాటు కొనసాగారు. 1953 సంవత్సరం ఆమె జీవితంలో అతి ముఖ్య ఘట్టం అనవచ్చు. అదేమంటే ఆమె కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు అధ్యక్షురాలు అవడమే కాక ఆనాటి ఆర్థిక మంత్రి సిడి దేశ్ముఖ్ గారిని వివాహమాడింది. సిఎస్డబ్ల్యూబి అధ్యక్షురాలిగా దేశవ్యాప్తంగా సుమారు 285 జిల్లాలలో పర్యటించి సంక్షేమ కార్యక్రమాలను, ముఖ్యంగా గ్రామీణ స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగేటట్లు చేశారు. 1960 సంవత్సరంలో జాతీయ మహిళా విద్యా సంఘం అధ్యక్షురాలయ్యారు. ఎంతోమంది దిక్కులేని అనాథ స్త్రీలకు ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు సహాయం చేశారు. 1963 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. 1971లో నెహ్రూ లిటరసీ అవార్డు కూడా అందుకున్నారు. 1975లో దుర్గాబాయి, ఆమె భర్త శ్రీ దేశ్ముఖ్ ఇద్దరూ పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అంతేకాదు, యునెస్కో ప్రపంచ శాంతి బహుమతి, పాల్ జీ హోఫ్మాన్ బహుమతులు కూడా ఈమెకు ప్రదానం చేశారు. వివిధ దేశాలకు చెందిన 46 మంది అభ్యర్థుల నుంచి దుర్గాబాయి ఈ బహుమతికి ఎంపిక చేయబడ్డారు. ఇన్ని అవార్డులు అందుకున్న ఘనత కేవలం శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్కే దక్కుతుంది. ఈమె ఆంధ్ర మహిళ అనే పత్రికను నిర్వహించారు. తర్వాత దానిని విజయదుర్గ అనే పేరుతో ఆంగ్లంలోనూ తెలుగులోనూ ప్రచురించసాగారు. అంతేకాదు, ఆమె ద స్టోన్ దట్ స్పీక్స్ అనే పుస్తకంలో 58 సంవత్సరాల ఆంధ్ర మహిళా సభ చరిత్ర యావత్తును పొందుపరిచారు. జైలులో ఉండగా దుర్గాబాయి రాసిన లక్ష్మి అనే నవలను ఒక పత్రిక సీరియల్గా ప్రచురించింది. ఆమె చిన్నతనంలోనే శారద, భారతి, గృహలక్ష్మి మరియు ఆంధ్ర మహిళా పత్రికలలో ఆమె వ్రాసిన వ్యాసాలు ప్రచురితమైనాయి. అంతేకాదు, ప్రేమ్చంద్ కథలను తెలుగులోనికి అనువదించారు. చింతామణి మరియు నేను అను ఆత్మకథను కూడా ఈమె రచించారు. ఈవిడ రచించిన భారతదేశంలో సాంఘిక సంక్షేమం అమూల్య గ్రంథంగా ఎందరో నేటికి భావిస్తారు. ఎన్నో జీవితాలకు వెలుగు చూపిన ఈమె మే 9, 1981న ఎందరినో దుఃఖంలో ఉంచి తనువు చాలించారు. ఆమె భర్త శ్రీ డి దేశ్ముఖ్ అక్టోబర్ 1982లో పరమపదించారు. హరి ఓం తత్సత్.